రాధాకృష్ణ గారు సార్ సార్ అది ఒక లాంగెస్ట్ జర్నీ రాధేశ్యామ్తో మీకుంది. Yes, sir. మీరు ఈ కథ అనుకున్నప్పటికీ కథ ఇప్పుడు కొన్ని రోజుల్లో థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్ సార్. త్రూఅవుట్ జర్నీలో ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. మీకు సపోర్ట్గా నిలిచింది ఎవరు ఈ జర్నీలో? పీపుల్ టు మై రైట్ అండ్ లెఫ్ట్ అండి. సో దే ఆర్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపే వర్క్ చేసుకున్నట్టు ఉండేదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవ్రీబడి అండర్స్టూడ్ ద అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్. సో వీ కొలాబరేటెడ్ అండ్ వీ డిడ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇట్ వాజ్ నెవర్ ఎస్ 4 years ఇస్ లైక్ అ వెరీ లాంగ్ టైమ్. ఇన్ బిట్వీన్ కోవిడ్ అవ్వచ్చు, లైక్ ఇటలీలో నాకు మా కెమెరామ్యాన్ గారికి సినిమాటోగ్రాఫర్ గారికి కోవిడ్ వచ్చింది అండ్ దట్ వాస్ ద టఫెస్ట్ టైం. రూమ్లో లాక్ చేశారు, ఇందాక ఆయన చెప్పినట్టు జైల్లో పెట్టినట్టు ఫుడ్ కింద నుంచి పెట్టడం అండ్ వీ హ్యావ్ టు వర్క్ and my lovely producers, like we had to stop shoot for almost 14 days for the quarantine and everything. So 150 మంది 14 days షూటింగ్ లేకుండా ఇటలీలో ఉండడం అనేది అది మామూలు విషయం కాదండి. సో యా, ఇట్ వాజ్ అ టఫ్ జర్నీ, బట్ యాజ్ అ పర్సన్ ఇట్ చేంజ్డ్ మీ అండ్ ఐ థింక్ ఇట్ మేడ్ మీ లిటిల్ మెచ్యూర్డ్. అంటే ఈ కథ మీరు ప్రభాస్ గారికి అనుకున్నప్పుడు ప్రభాస్ గారి ఇమేజ్ అనేది బాహుబలి తర్వాత ఆయనకున్న ఇమేజ్ వేరు, రాధేశ్యామ్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ వేరు. మీకు ఎలా ఆయనకి బ్యాలెన్స్ అనేది, అంటే ఆయనకున్న మ్యాసివ్ మాస్ ఇమేజ్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు అండి. నేను ఫస్ట్ డే ఆయన సినిమాలు చూసేసి ఫ్రెండ్స్ అందరితో పాటు హడావిడి చేసే టైప్ నేను. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఆ ఇమేజ్ కానీ అది కానీ వీ నెవర్ ఫెల్ట్ అండి. ఎందుకంటే హీ ఆల్సో నెవర్ మేడ్ అస్ ఫీల్ దట్. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు ఆయన ఎప్పుడు బయట ఎలా మీకు కనిపిస్తూ ఉంటారో అలానే ఉంటారు సెట్లో కూడా. అండ్ ఈ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఆ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో మా టీం అందరికీ అది స్ట్రెంత్లా వర్కౌట్ అయింది తప్పితే ఇట్ వాజ్ నాట్ అ స్ట్రెస్ అట్ ఎనీ పాయింట్. ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరేగా ఉంటాయి అనే భయం ఏమైనా ఉంది కదా? నేను ఒక ఫ్యాన్గా చెప్తున్నానండి, ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫేజ్ అనేది మారిపోయింది అనిపిస్తుంది. అంటే బిఫోర్ ట్రైలర్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే కథ కొంచెం మీరు హింట్స్ ఇచ్చిన తర్వాత దాని ఫేజ్ అనేది మారిపోయింది. ఇప్పుడు 360 degrees ఒక పాజిటివిటీ పోరైంది రాధేశ్యామ్ మీద ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత. మీకు ట్రైలర్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎస్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ రెస్పాన్స్. లైక్ మోస్ట్ వ్యూ ట్రైలర్ ఇన్ ఇండియా అనేటప్పటికీ ఇట్ వాజ్ very happy moment for us and we were all very happy over a phone sharing those news articles or whatever. It was good and it was good. అంటే వేరే ఎవరైనా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను యాజ్ అ ఫ్యాన్ కూడా అలానే రెస్పాండ్ అవుతానేమోనండి. సో ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సార్ రాధాకృష్ణ గారు. ఎస్ సార్. ఎస్ సార్. ఇది థర్డ్ సినిమా, అంటే ప్రభాస్ గారికి ఇది పాన్ ఇండియా మూవీ. Yes, sir. బాహుబలి తర్వాత సాహు, ఇప్పుడు ఇది. ఎస్ సార్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చాలా ఉంటాయి, Yes, sir. వరల్డ్ వైజ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎన్ని థియేటర్లో ఎక్కువ ఇది రిలీజ్ కాబోతుంది? ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ప్రస్తుతం వరల్డ్ మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది కదా ఓమిక్రాన్. Yeah. దాని ప్రభావం రిలీజ్ పైన ఏమన్నా పడే అవకాశం ఉందా? ఎట్లా అయింది సార్? అంటే టు బీ ఫ్రాంక్ అండి, నాకు ఈ థియేటర్ నంబర్స్ కానీ ఏరియాస్ ఎన్ని ఉంటాయి, టెక్నికాలిటీస్ అవి నాకు పెద్దగా ఐడియా లేదండి. మై ప్రొడ్యూసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఐఎమ్ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. సార్ దీంట్లో హీరోయిన్ డాక్టర్ అండి? సరే, ఎక్కడ సార్? హీరోయిన్ డాక్టరా సార్? అవును సార్. అవును 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 సార్. అవును. అంటే ఈ కథ ఆర్ట్కి, అంటే పామిస్ట్రీ కదా, ఆర్ట్కి హార్ట్కి మధ్య జరిగే ఇదిలా ఉంది సార్. అంటే ఈ బేసిక్ ఐడియాకి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇది ఐ కాంట్ రివీల్ ద ఐడియా అండి. లైక్ ఈ పాయింట్ నేను ఫస్ట్ టైం ఒక 18 years బ్యాక్ విన్నప్పుడు దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ సో మచ్ అండ్ ఐ థింక్ సినిమా మీద కొంచెం ప్యాషన్ పెంచిన ఒక పాయింట్ అండి. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ అండ్ అ క్వశ్చన్. ఒక 1000 సంవత్సరాలుగా ఉన్న ఒక ప్రశ్న అండి. దానికి ఏదో సమాధానం చెప్తున్నాను ఈ కథతోటి అని చెప్పను కానీ నేను, బట్ అట్లీస్ట్ ఆర్ పర్స్పెక్టివ్ అండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆన్సర్ ఫర్ ద స్టోరీ. సార్ రాధాకృష్ణ గారు. ఎస్ సార్. యూవి క్రియేషన్స్ అనేది ఒక ఇప్పుడు ఉన్న టాప్ బ్యానర్ రన్నింగ్లో. దాంట్లోనే మీరు ఫస్ట్ సినిమా చేశారు. ఎస్ సార్. సెకండ్ సినిమా పాన్ ఇండియా సినిమా అదే బ్యానర్లో, ప్లస్ గోపీకృష్ణ మూవీస్ కృష్ణరాజు Yes, గారు yeah. అదొక అజరామరమైన బ్యానరు. మీరు కృష్ణరాజు గారిని చాలా కాలం నుంచి సమ్ డెకేడ్స్ నుంచి సినిమాలు చేయట్లేదు ఆ బ్యానరు. అవును సార్.
చాలా మంది ట్రై చేశారు, ఆయన అంత ఇన్స్పైర్ చేయలేకపోయింది కాదు. మీరు కృష్ణరాజు గారిని ఎలా ఒప్పించారు? అదేనండి, అంటే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందండి. ఇది అదే ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ స్టోరీ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంటే మనకి మన నమ్మకానికి మధ్య జరిగే ఆ చిన్న ఫైట్ ఏదైతే ఉంటుందో అది సార్, అది ఒక 70 years వాళ్ళకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది, ఒక 10 years కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ పీపుల్ హూ ఫాల్ ఇన్ లవ్, పీపుల్ హూ ఆర్ అబౌట్ టు ఫాల్ ఇన్ లవ్, అండ్ లైక్ లవ్ అర్థమైన ప్రతి ఒక్కరికి కోసం ఈ సినిమా అండి. సార్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 years అయింది అంటున్నారు. ఎస్ సార్. ఈ కథ మీరు రాసుకున్నప్పుడు మామూలుగా ప్రభాస్ గారితో సినిమా అనుకున్నారా? తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆటోమేటిక్గా. మళ్ళీ దానికి ఏమన్నా మళ్ళీ చేంజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందండి? లేదండి, ఇది అంటే ప్రభాస్ గారు ఈ సినిమా చేయడం అనేది ఇట్స్ అ గిఫ్ట్ అండి ఫర్ మీ టు బీ హిస్ డైరెక్టర్ అండ్ డైరెక్ట్ దిస్ ఫిలిం అండ్ ఎవ్రీథింగ్. బట్ దిస్ ఫిలిం ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఎనీ ఇమేజ్. జస్టిన్ గారు, తెలుగులో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరి కాంపిటీషన్ రాధాశ్యామ్లో మీరు ఎలా బీట్అవుట్ చేయగలిగారు? ఎవరో నీవెవరో అనే ఒక పాట చాలా పెద్ద హిట్ అయిందని తెలుసు. అందుకని అసలు తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకు మీరు కాంపిటీషన్ అనుకుంటున్నారా? సారీ, రాధా విల్ sorry, I'll answer this. So he's the most humblest person I've ever met and like he can't answer that question. కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ ఉండాలండి కొన్ని అర్థం చేసుకోవడానికి దానికని. లైక్ టు బి ఫ్రాంక్, I narrated this story to many music directors and like we worked and things went and back like and everything. The first time I narrated him, the first tune which he gave me, it literally made sure that okay, he's doing the entire film అనేది. రచయితగా 3 సినిమాలు చేశారు మీరు, రాధా గారు. అవును సార్. ఈ 2 సినిమాలు ప్రభాస్ గారితో చేయటం రచయితగా బాగుందండి, డైరెక్టర్గా బాగుందా? రచయితగా ఎప్పుడు నేను నచ్చుతానండి, ఎవరికైనా సరే అదే ఉంటుంది. ఆబ్వియస్లీ లైక్ ద ప్రోడక్ట్ విచ్ కమ్స్ అవుట్ ఈస్ ద డైరెక్టర్స్ ప్రోడక్ట్. సో ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్ మోర్. సార్ వస్తారండి, సినిమా రిలీజ్ అయినాక అందరూ వస్తారు. చాలా రీసెర్చ్ చేసాం. ఐ జస్ట్ వాంట్ షేర్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రలో కానీ పెద్ద జ్యోతిష్యులు అందరినీ కలిసానండి కథకు సంబంధించి రీసెర్చ్ చేసేటప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఒక పర్సన్ మేము కలిసినప్పుడు ఫస్ట్ టైం నేను ఇట్లా మొత్తం రీసెర్చ్ చేసి దాని గురించి అడుగుతూ ఉంటే లైక్ ఐ ఆస్క్డ్ హిమ్ అ క్వశ్చన్ and he gave me an answer which I didn't believe around that time. And actually 2022 first half lo cinema release avutadani 4 years back cheppadandi. I don't know how he knew COVID or whatever the circumstances which caused this delay and everything. So it doesn't mean that I believe or I don't believe in it. ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో వాట్ వీ మేడ్ యాజ్ అ స్టోరీ అనేది ఆన్సర్ అవుతుందండి. రవీందర్ గారు, మీరే సార్, ఈ టఫ్ క్వశ్చన్స్ అడగండి. అంటే మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ. మగధీర తర్వాత బాగమతి ఇలాంటి సినిమాలు చేశారు, అవన్నీ తొందరనే ఫినిష్ అయిపోయినాయి సార్. మీరు టైం టు టైం ఏదైనా అయిపోవాలనుకునే రకం కదా, సో ఇది ఇంత లేట్ అవ్వడం అనేది మీకు ఎలా అనిపించింది? కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. టైం టు టైం అంటే అనుకున్నది చేయడం. అంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వదులుకున్న సినిమాలు చాలా ఎక్కువ అండి. నేను ఇష్టపడి సినిమాలు చేస్తాను. టైం అంటే ఈ టైంకి తినాలి, ఈ టైంకి సెట్ అయ్యాలి, ఈ టైంలో సెట్లో వర్క్ అయిపోవాలి, ఈ టైంలో షూటింగ్ అయిపోవాలి, ఇది నా ప్రాసెస్. సో అలా చేసిందే రాధేశ్యామ్. మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. సార్ ఇప్పుడు మీరు అంటే యూనిట్ తరపున బ్యాడ్జీలు పెట్టుకుని వచ్చారు కదా ప్రమోషన్లో భాగంగా. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ RRR వాళ్ళు కూడా యూనిట్ అని పెట్టుకుంటున్నారు. ఓకే సార్, వాళ్ళని ఏమైనా ఇన్స్పైర్ చేసుకున్నారు లేదంటే సార్? మంచి ఐడియాని ఫాలో అయితే తప్పే ఉంటుందండి. ఇన్స్పైర్ చేసింది. రాధా గారు సార్, ఈ సినిమా ట్రైలర్లో ప్రపంచాన్ని చదివిన జాతకాలు నా జాతకం ఎలా ఉంటుందని పూజ హెగ్డే అడిగింది కదా. ఎస్ సార్. రాధేశ్యామ్ జాతకం ఎలా ఉండిపోతుంది సార్?
అది 14 తర్వాత తెలుస్తుందండి. అది మీరు చెప్పాలి నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ మనోజ్ గారు మీకు కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేనే. మామూలుగా ప్రభాస్ గారి ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్గా, ఇండియన్ సినిమా స్టార్గా ఎలా ఉందో మనందరికీ తెలుసు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక స్టోరీ, ఆ ఎమోషన్ డ్రైవ్స్ ద సినిమాటోగ్రఫర్, అందులో డౌట్ లేదు. బట్ స్టిల్ అంత కట్అవుట్, ఆ పర్సనాలిటీ, ఆ ఇమేజ్ కూడా ఆ బ్యాక్లో రన్ అవుతూ ఉంటుంది కదా. సో ఇదేమన్నా కాస్త ఏమంటారు, ఒక చిన్న ఇదిలా అనిపించిందా మీకు? దాన్ని ఎలా బ్లెండ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి ఈ రెండింటిని అన్నది టేకింగ్లో? యాక్చువల్లీ అదే ఈ స్క్రిప్ట్లో ఉన్న బ్యూటీ అది. ఓకే, సో మీరు ట్రైలర్లో ఉన్న టైం లైన్ మీరు ఫాలో చేస్తేనే మీకు మీనింగ్, అది ఆన్సర్ వచ్చేస్తుంది. సో బిగినింగ్ అంత స్వీట్గా ఒక కేర్ ఫ్రీగా ఒక ఉన్న హీరో. సో అది మనకి స్టార్టింగ్ అదే నేను చెప్పినట్టు ఆ ఫస్ట్ సీన్స్ చేసేటప్పుడు మనం ఇట్లా యాంగిల్ పెట్టాలా, ఇట్లా పెట్టాలా, ఆ కన్ఫ్యూషన్స్ ఉండింది. సో అదే నేను చెప్పినట్టు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్కి వెళ్ళిపోయాను నేను, ఆ విషయానికి వెళ్ళిపోయి అగైన్ మనకి ఇది పీరియడ్ అని ఉంది కాబట్టి సో ఆడియన్స్ని కూడా ఫస్ట్ ఒక 20-25 మినిట్స్లో వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ మేబీ మీరు చెప్పొచ్చు ఆ బాహుబలి ఇమేజ్ని మర్చిపోయి ఒక ట్రావెల్ చేసి, బట్ సింపుల్ ఈ సినిమా ఇందుకు వేరే హీరో చేయలేదు, ప్రభాస్ గారికి ఇది సెట్ అవుతుంది అనేది మీరు రేపు సినిమా చూసి క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ ఇమేజ్ అనేది డెఫినెట్గా ఉంది ఈ సినిమాలో. ఓకే, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తానండి. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారనేది. ఇట్స్ లైక్ పోలాండ్లో లైక్ 3-4 కలరిస్ట్స్తో ఆయన కోఆర్డినేట్ చేసుకొని సినిమాకి బిఫోరే లైక్ ఎవ్రీథింగ్ లైక్ షార్ట్ దగ్గర నుంచి టైం దగ్గర నుంచి, ఇటలీలో పొద్దున్న 3 o'clock లేచి 4 o'clock లైట్ ఎలా ఉంటుంది, 6 o'clock లైట్ ఎలా ఉంటుంది, 7 o'clock లైట్ ఎలా ఉంటుంది అనేది ఆ షెడ్యూలింగ్ చేసుకొని ప్లాన్ చేసిందండి. సో హీ వర్క్ రియలీ హార్డ్. ఆయన ప్రీ వర్క్కి ఐ థింక్ ఇట్ బికమ్స్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ అస్ టు ఫాలో ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండి. యా ప్లీజ్ సార్. బేసిక్ ఏమవుతుందంటే చాలా రోజులు పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది అని చెప్తున్నారు చాలామంది. మాది షూటింగ్ చేసి చాలా తక్కువ అండి. మేము చాలా తక్కువ చేసాం షూటింగ్ డేస్. యాక్చువల్గా ప్రెప్ వర్క్ చాలా చేసాం. జనరల్గా ఏంటంటే హాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, హాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ప్రీ వర్క్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. అంటే ఒక 6 months ప్రీ వర్క్ చేస్తే షూటింగ్ 2 months ఉంటుంది వాళ్ళది. మనం ఏంటంటే రేపు షూటింగ్ అంటే ముందు రోజు స్టార్ట్ చేస్తాం బేసిక్గా. సారీ టు సే, ఈ మూవీ ఏం చేస్తామంటే ప్రెప్ వర్క్ చాలా చేసాం. దట్ టు దిస్ ఈజ్ పీరియడ్ మూవీ హ్యాపెనింగ్ ఇన్ 1970s ఇన్ ఇటలీ. సో మాది రీసెర్చ్ ఎక్కువ ఉండే. ఈవెన్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే చూడడానికి అలా కనిపిస్తున్నాడు రాదా చాలా క్యూట్గా, ఇట్స్ వెరీ టఫ్. అంటే తను అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వడు, అలా కనిపిస్తాడు అంతే సార్ అనుకుంటూ. అదేమంటే ఐఎమ్ యువర్ బ్రదర్ అంటాడు. ఇట్స్ వెరీ టఫ్. ఓకే, సో ఇంకా మనోజ్ గారిది అంటే ఆయన సూపర్ టెక్నీషియను, ఆయనది వేరే ఇంకా రోబో టైప్ అనమాట ఆయన. ఇవి పక్కన పెడదాం. మాది ప్రీ వర్క్ ఎక్కువ ఉండే, చాలా చాలా ఎక్కువ ఉండే అనమాట. అంటే కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్, ప్రాపర్టీ, లైక్ లైటింగ్. సో దీనికి టైం ఎక్కువ పట్టింది మాకు. షూటింగ్ డేస్ చాలా తక్కువ. ఒక నార్మల్ సినిమాకి ఎలా ఉంటుందో 100 days, 90 days, వాట్ ఎవర్ 120 అంతే. ప్రెప్ వర్క్ చాలా ఉంది. ఇంకోటి బ్యాడ్ లక్ ఏంటంటే ఇక కరోనా. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే దీంట్లో హాలీవుడ్ ఆర్టిస్టులు ఉన్నారు, బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళ డేట్స్ కొద్దిగా ప్రాబ్లం అయింది. సో మీకు ఇటలీ నుంచి మళ్ళీ తీసుకురావడం అనేది టఫ్ జాబ్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మూవీ ఏంటంటే కొద్దిగా డేస్ పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ షూటింగ్ డేస్ చాలా తక్కువ, ప్రీ వర్క్ చాలా ఎక్కువ. ఆన్ సెట్స్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తక్కువ. Yes. Yes, wonderful. Yes. అండ్ రాధాకృష్ణ ఏదండి 97 కిసెస్ తో ఆగిపోయిందా, 100 పూర్తి చేశారా అని అడుగుతున్నారు సార్. అలాంటి చిన్న చిన్నవి క్యూరియాసిటీ ఉంటే బాగుంటుందండి సినిమాకి. సార్ ఎస్ సార్. మీరు ఆన్సర్ సార్ మీరు సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా ప్లీజ్.
ఎస్ 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 సార్. కంపారిజన్ అనేది రావచ్చండి, దానికి మనం ఏం చేయలేము. బట్ మీరు చెప్పిన టైటానిక్ అనేది ఇట్ హ్యాస్ లెఫ్ట్ ఎ లెగసీ. సో ఇఫ్ ఇట్ క్యాన్ బి కంపేర్డ్ విత్ దట్ లెగసీ, రాధేశ్యామ్ కూడా చాలా బాగుంటుంది. సో యా. రెండో సినిమా అండి నాది. యా. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ బిగ్ డైరెక్టర్ అండ్ సే గుడ్ స్టోరీస్. సో అలాంటి ఆపర్చునిటీ అర్లీ స్టేజ్లో రావడం అనేది డెఫినెట్గా ఐ ఫీల్ బ్లెస్డ్ అండి. యా. అండ్ ఐ థింక్ రాధాకృష్ణ గారు ట్రైలర్ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్రేమ్లో మాకు ఇందిరాగాంధీ గారు లాగా కనిపిస్తున్నారు. ఇందిరాగాంధీ గారే అని అనుకుంటున్నాం ఆ క్యారెక్టర్ కూడా. సో ఆ టైంలో జరిగిందే కాబట్టి. సో అలా ఆవిడకి సంబంధించిన డెసిషన్స్ ఆర్ ఇష్యూస్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటారా కథలో? సినిమా చూద్దాం అంటే ఎక్స్పెక్టెడ్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఒకసారి కృష్ణన్ రాజు గారిని పరమహంసగా మాకు ఆన్ స్క్రీన్ చాలా కాలం తర్వాత చూసే అదృష్టం దొరికింది. అండ్ ట్రైలర్ లో చూస్తే విక్రమాదిత్యని ఇంట్రొడక్షన్ కూడా ఆయన ఇవ్వడం అనేది అసలు ఫ్యాన్స్ కి ఒక మంచి అడ్రినల్ రష్ లా అనిపించింది అనమాట. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? విక్రమాదిత్య ఈజ్ బండల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి, అండ్ పరమహంస ఈజ్ ద విజ్డమ్. సో యా, ఇన్ వన్ వర్డ్ వన్ సెంటెన్స్ లో చెప్పాలి అంతే. ఓకే, ఐ థింక్ జస్టిన్ గారు సో చాలా మెచ్చుకుంటున్నారు, చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మీ మ్యూజిక్కి. బట్ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ దృష్టిలో పెట్టుకుని, అంటే ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ చేయడం వేరు, ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ సెటప్ని కూడా దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ చేయడం వేరుగా అనిపించిందా? డిడ్ యూ కన్సిడర్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ హౌ టఫ్ ఆర్ ఛాలెంజింగ్ ఆర్ ఈజీ వాజ్ ఇట్? Yeah, we considered that. We recorded that some orchestra in Budapest orchestra music. So to create that more live, more of avoid more of electronics. So kind of that 1970s that sound we plan to get. So we did that. Yeah. Wonderful. Thank you so much, gentlemen on stage, and thank you so much media friends andarki kuda for participating actively in Q&A session. Thank you so much అండి. Thank you for coming and giving us your precious time. Let's all support Radheshyam and make it one of the biggest blockbusters. And we made a fantastic film, and we would want all the audience to watch it. Thank you so much. Thank you so much everybody. ఇప్పుడు ట్రైలర్ ఇంకొకసారి ఆన్ స్క్రీన్ ప్లే చేయడం జరుగుతుంది. ఐ థింక్ వీ కెన్ ఎంజాయ్ ద ట్రైలర్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. అండ్ రవీందర్ గారు కూడా కాస్త లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి మీకోసం కూడా ఒక స్పెషల్ స్క్రీనింగ్ అనుకోండి. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్.